హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త. ఏప్రిల్ 1 నుండి అమలు. ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పలు నిబంధనలు, నియమాల్లో మార్పులకు తాజాగా శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పథకాల్లో ఒకేసారి భారీ మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈపీఎఫ్ 1952, ఈపీఎస్ 1995 పథకాలు ఉండగా వీటి స్థానంలో కొత్త పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రెండింటి స్థానంలో ఈపీఎఫ్ 2026, ఈపీఎస్ 2026 పథకాలను అమల్లోకి త్వరలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ, ఉపాధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ పథకాలపై చర్చించి అనంతరం ఆమోదం తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వీటిని అమలు చేయాలి అని నిర్ణయించారు. కొత్త పథకాలపై త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్రం భావిస్తుంది. ఈ పథకాల రాకతో ఈపీఎఫ్ఓ విత్డ్రాలు, పింఛన్ ఖరారు, ఉద్యోగి యజమాని వాటా వంటి పలు విషయాల్లో నూతన మార్పులు చేసింది. రూల్స్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. యజమాని వాటాను ఉద్యోగి జీతం నుంచి కట్ చేయకూడదని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అలాగే ఈ వాటాను ఉద్యోగి నుంచి వెనక్కి తీసుకోకూడదు అని తెలిపింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. మరోవైపు పీఎఫ్లో కనీస నిల్వ 25% ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన 75% ఎప్పుడైనా ఉద్యోగులు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ 25% ఉద్యోగం మానేశాక ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు కనీస నిల్వ ఉండాలనే నిబంధన లేకపోగా ఇప్పుడు ఈ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఇక విత్డ్రా లిమిట్ పెంపు. అనారోగ్య కారణాలతో ఏడాదికి 3 సార్లు పీఎఫ్ నగదును ఉపసంహరించుకోవచ్చు. విద్య కోసం సర్వీసులో మొత్తం 10 సార్లు పీఎఫ్ బ్యాలెన్స్ను ఉపసంహరించుకోవచ్చు. వివాహం కోసం 5 సార్లు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి నిర్మాణం, ఇల్లు కొనాలన్న హోమ్ లోన్ చెల్లింపు వంటి ఇంటి పునర్నిర్మాణ అవసరాల కోసం సర్వీసులో 5 సార్లు విత్డ్రా చేసుకునేందుకు అనుమతి కల్పించారు. ఇప్పటి వరకు ఇంటి అవసరాల కోసం 2 సార్లు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు 5 సార్లకు పెంచారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏడాది సర్వీస్ పూర్తి కాకపోయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగి దేశం విడిచి వెళ్ళిపోయినా, 55 ఏళ్లు దాటినా, ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసినా, ఉద్యోగం నుంచి తీసివేసినా మిగిలిన 25% కూడా ఎప్పుడైనా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం తీసుకొచ్చిన శుభవార్త.